హ్యాపీ మార్నింగ్. అపర్ణ పేరెంటింగ్ కోచ్ హియర్. లాస్ట్ వీడియోలో తల్లిదండ్రుల యొక్క ఎంకరేజ్మెంటు, అప్రిసియేషను పిల్లలకు ఎంత అవసరమో అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అదే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఒక సందర్భాన్ని తీసుకుందాం. సపోజ్ ఒక కేసు ఉందనుకుందాం. ఆ కేసు అనేది జిల్లా కోర్టులో వాదిస్తున్నారు. ఆ జిల్లా కోర్టులో కేసు వాదించేటప్పుడు ఏమవుతుందంటే డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు అనేది మనము సపోజ్ ఓడిపోయాం అనుకుందాం. అలా ఓడిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తాం, మనకి ఇంకొక అవకాశం ఉంటుంది. ఏంటది? నెక్స్ట్ హైకోర్టు. కాబట్టి మనం కేసుని హైకోర్టులో వాదిస్తాం. హైకోర్టులో వాదించిన తర్వాత అక్కడ కూడా సపోజ్ మనకి ఎదురుదెబ్బ తగిలింది, అక్కడ కూడా మనం కేసు ఓడిపోయాం. అప్పుడు ఏం చేస్తాం, మనం సుప్రీంకోర్టుకి వెళ్తాం. సుప్రీంకోర్టు ఏదైతే మనకి జడ్జిమెంట్ పాస్ చేస్తుందో అదే మనకి ఫైనల్ జడ్జిమెంట్ కింద కౌంట్ అవుతుంది. అలాగే పిల్లల విషయంలోకి వస్తాం. మనము చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది జిల్లా కోర్టుతో సమానమండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది జిల్లా కోర్టుతో సమానం. అలాగే చుట్టాలు ఏమనుకుంటున్నారు, చుట్టాలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది పిల్లలకి హైకోర్టుతో సమానం. కానీ ఇంట్లో తన గురించి బాగా తెలిసినటువంటి తల్లిదండ్రులు పిల్లల గురించి ఏమనుకుంటున్నారు అనేది పిల్లలకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో సమానం. అంటే తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి మాట ఏదైతే ఉందో అది పిల్లలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కింద కన్వర్ట్ చేసి తీసుకుంటారు. ఎలా అంటే ఇంకొక సందర్భాన్ని తీసుకుందాం మనం. సపోజ్ పల్స్ పోలియో గురించి అడ్వర్టైజ్మెంట్ తయారు చేస్తున్నారు అనుకుందాం. అయితే మామూలుగా ఎవరితోనైనా చెప్పించడం వేరే విషయము. అంటే పల్స్ పోలియో గురించి అడ్వర్టైజ్మెంట్ అనేది ఎవరితోనో ఒకరితో చెప్పించే బదులు ఏం చేస్తారంటే ఎక్కువగా ప్రాముఖ్యత ఉన్నటువంటి సినిమా యాక్టర్లతోని, అమితాబ్ బచ్చన్తోనో, చిరంజీవితోనో ఇలాంటి వాళ్ళతోని అడ్వర్టైజ్మెంట్ చేయిస్తారు. ఏదన్నా ఒక వస్తువు గురించి కానీ, అదే ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి పల్స్ పోలియో గురించి. ఎందుకు అమితాబ్ బచ్చన్ కానీ చిరంజీవి కానీ వాళ్ళు తీసుకొని వాళ్ళతో మాత్రమే ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేయిస్తారు? డబ్బులు ఖర్చు అయినా కూడా చిరంజీవితోనో అమితాబ్ బచ్చన్తోనో ఎందుకు చెప్పిస్తారు అడ్వర్టైజ్మెంట్? ఎందుకంటే పల్స్ పోలియో అనే మాట కంటే కూడా ఎవరు ఆ పల్స్ పోలియో గురించి చెప్తున్నారు, ఏ వ్యక్తి చెప్తున్నాడు అనే దానికి జనాలు ఎక్కువగా విలువ ఇస్తారు. అదేవిధంగా మన లైఫ్లో తల్లిదండ్రులు ఏమంటున్నారు అనే దాని గురించి పిల్లలు ఎక్కువ విలువ ఇస్తారు. ఎందుకంటే పిల్లలు ఏం చేయలేరు అనే విషయం చెప్పడానికి చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు చాలామంది ఉంటారండి. వీడు ఇది చేయలేడు, వాడు అది చేయలేడు అని చెప్పడానికి. కానీ పిల్లలు ఏం చేయగలుగుతారు అని చెప్పేది తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళ గురించి బాగా తెలుసు కాబట్టి. పిల్లల గురించి బాగా తెలిసినటువంటి తల్లిదండ్రులు పిల్లలు ఏం చేయగలరు అనే విషయాన్ని మాట్లాడాలి. అప్పుడు పిల్లల్లో ఆ అప్రిసియేషన్, ఆ ఎంకరేజ్మెంట్ అనేది లభించి వాళ్ళు ఎక్కువ పనులు చేయగలుగుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ని చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.